శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతుంది. కొత్త ప్రభుత్వం మెయిన్ టార్గెట్ ఏం కాబోతుంది? కొత్త ప్రభుత్వం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రయారిటీ మీద ఏం చేయబోతోంది? భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో 206 స్థానాలను గెలుచుకుని ఘన విజయం సాధించింది. అయితే బెంగాల్లో ఇల్లు అలగ్గానే పండగ కాదనే విషయం భారతీయ జనతా పార్టీకి చాలా బాగా తెలుసు. తమిళనాడులో స్టాలిన్, కేరళంలో పినరయ్ విజయన్ వీళ్ళిద్దరూ తమ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రిజైన్ చేశారు. కానీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మాత్రం తాను రిజైన్ చేయనంటూ మొండికేసింది. బీజేపీ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై తాను గెలుచుకోవలసిన 100 సీట్లను అక్రమంగా గెలుచుకుంది, అందుకోసం నేను వీధి పోరాటం చేస్తా, నైతిక విజయం నాదే అంటూ బెదిరింపులకు దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రచారంలో ఉన్న సువేందు అధికారి పర్సనల్ సెక్రటరీని చంద్రనాథ్ రథ్ని ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేసి చంపేశారు. ఇది బెంగాల్లో పరిస్థితి. దీని వెనుక టీఎంసీ, మమతా బెనర్జీ హస్తం ఉందనే విషయం అందరికీ తెలుసున్నది. ఎందుకంటే వీధి పోరాటాలు, హింసే టీఎంసీ లక్ష్యం, టీఎంసీ మార్గం. అయితే ఇప్పుడు కొత్తగా రాబోతున్న ప్రభుత్వం, ఎందుకంటే ఈ రోజుతోటి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం గడువు ముగిసిపోతుంది. మమతా బెనర్జీ రిజైన్ చేసినా చేయకపోయినా గవర్నర్ మమతని బర్తరఫ్ చేసే అవకాశం ఉంది, లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు 1-2 రోజులు ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం ఉంది, ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసిన మొదటి టార్గెట్ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. వెస్ట్ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయవలసిన ప్రయారిటీ అంశం శాంతి భద్రతలని అదుపులోకి తీసుకురావడం. ఎందుకంటే 15 సంవత్సరాల మమతా బెనర్జీ పరిపాలనలో వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేయాలి. అదే వెస్ట్ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకున్న మొదటి అంశం. లా అండ్ ఆర్డరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రయారిటీల్లో మొదటి అంశం. ఆల్రెడీ అమిత్ షా ఎలక్షన్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో 3 నెలల పాటు కేంద్ర బలగాలు ఉంటాయని హామీ ఇచ్చారు. సో కేంద్ర బలగాలతో కోఆర్డినేట్ చేస్తూ కొత్త ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తోటే వెస్ట్ బెంగాల్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ లా అండ్ ఆర్డర్ తో లింక్ ఉన్న మరొక అంశం ఇన్ఫిల్ట్రేటర్స్, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారులు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు టీఎంసీ కార్యకర్తలుగా, టీఎంసీ అభిమానులుగా ఉండి వెస్ట్ బెంగాల్లో శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ చొరబాటుదారుల్ని కంట్రోల్ చేసి వాళ్ళందరినీ బంగ్లాదేశ్కి వెనక్కి పంపించే చర్యల్ని భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ బీజేపీ అధికారంలోకి వస్తోందనే విషయం తెలిసిన వెంటనే చాలా మంది వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ మీద కొత్త ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కొత్త ప్రభుత్వం మమతా బెనర్జీని కూడా చాలా నాగ్గా ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే మమతా బెనర్జీ టక్కు టమార విద్యల్ని శాంతి భద్రతలకి ముడిపెడుతూ మమతా బెనర్జీ ప్రవర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె వీధి పోరాటాలు, గోండాగిరికి మారుపేరు. సో దాన్ని కంట్రోల్ చేస్తేనే ఆమె అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీకి సానుభూతి రాకుండా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయవలసిన అవసరం కొత్త ప్రభుత్వం మీద ఉన్న మొదటి బాధ్యత. సో దాంట్లో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మిగతా విషయాల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి నల్లేరు మీద బండిలా మారిపోయే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కొత్త కొత్త
పారిశ్రామిక వాడల్ని అంటే ఎకనామిక్ కారిడార్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో మొదటి టార్గెట్ ఇట్ షుడ్ బి లా అండ్ ఆర్డర్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో కొత్త ప్రభుత్వం అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలాగే రక్షణ శాఖతో కోఆర్డినేట్ చేస్తూ వెస్ట్ బెంగాల్లో ఇన్ఫిల్ట్రేట్స్ కంట్రోల్ చేస్తూ మమతా బెనర్జీని ట్యాకిల్ చేస్తూ శాంతి భద్రతల్ని కంట్రోల్ తెచ్చి బెంగాలీ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారనే ఆశిద్దాం. సో కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి వెస్ట్ బెంగాల్లో సాధారణ పరిస్థితులను తీసుకొస్తుందని మీరు కూడా ఆశిస్తున్నారా? మీ కామెంట్స్ని తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.